హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ వీడియోలో మనం కిస్మిస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తక్కువ రేటు ఉన్నప్పుడు ద్రాక్ష పళ్ళను తీసుకొని సంవత్సరం పాటు ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకుంటున్నాను. ద్రాక్ష పళ్ళు తీసుకున్నప్పుడు పెద్దవి కాకుండా చిన్నవి ఉండేలా తీసుకోండి. పెద్దగా ఉన్నవైతే పుల్లగా ఉంటాయి. ఇవి కిస్మిస్ అని అమ్ముతారు కదా, తింటే స్వీట్గా ఉండాలి. అలాంటి గ్రేప్స్ని తీసుకోండి. ఇవన్నీ కాడలు లేకుండా అన్నీ ఓ ప్లేట్లో వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఎక్కడ పుచ్చులు అనేవి లేకుండా చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఆల్రెడీ మన గ్రేప్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీనిలో వేసేసుకోండి. ఈ సాల్ట్లో కడగడం వల్ల మనకి పైన ఉన్న కెమికల్ అంతా, వైట్గా ఉన్న లేయర్ అంతా పోతుంది అనమాట. అందువల్ల మనం ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో వేసేసుకోండి. కనీసం 2-3 సార్లు శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. 2-3 సార్లు క్లీన్ చేసుకోకపోతే సాల్ట్ లాగా వస్తుంది మనం ఎండబెట్టిన తర్వాత. అందువల్ల మనం 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఆవిరి కుడుము ఉంటుంది కదా, స్టైనర్ లాగా, దానిలో గ్రేప్స్ వేసుకోండి. ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్రలో ఈ స్టైనర్ని దాని మీద పెట్టేసుకోండి. ఇలా స్టైనర్ లేని వాళ్ళు ఇడ్లీ పాత్ర గిన్నెలు ఉంటాయి కదా, దానిలో కూడా గ్రేప్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటి మీద గ్రేప్స్ వేసేసుకోండి. ఇలా 4 రేకులు ఉంటే 4 రేకుల మీద కూడా వేసుకోవచ్చు. స్టైనర్ ఉండాలని ఏం లేదు. ఆవిరి కుడుము గిన్నె ఏం అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇలాగ ఇడ్లీ పాత్రలో వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకండి. 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, 1 నిమిషంలోనే మనకి గ్రేప్స్ ఉబ్బిపోయి పొంగే. చూడండి, ఇలాగా ఎక్కువసేపు ఉడికించినట్లయితే గ్రేప్స్ అన్నీ బేట్లాగా వచ్చేస్తాయి. అందువల్ల 1 నిమిషం మాత్రమే ఉడికించండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మేడ మీదకి వెళ్ళి ఒక క్లాత్ వేసుకోవాలి. మేడ మీద కానీ బాల్కనీలో కానీ ఎండ ఎక్కడైతే తగులుతుందో ఆ ప్లేస్లో మనం ఏదైనా ఒక క్లాత్ వేసుకుని దానిపైన ఈ గ్రేప్స్ అన్నీ వేసేసుకోండి. ఈ ద్రాక్ష పళ్ళన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా క్లాత్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన అదే క్లాత్ని కప్పేయండి. ఎందుకంటే మట్టి పడకుండా జాగ్రత్తగా కప్పేసుకొని 4 వైపులా రాళ్ళు పెట్టేసుకోండి, ఎగిరిపోకుండా. ఇప్పుడు సాయంత్రం అయింది, ఒకసారి చూద్దాం. ఎండేయో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ రోజు మనకి ఎక్కువ ఎండ తగలకుండా అంతా ఎండలేదు. నెక్స్ట్ సెకండ్ డే కూడా ఎండబెట్టాలి. బాగా ఎండలుంటే సాయంత్రం కల్లా ఎండిపోతాయి, కానీ ఇది ఇంకా ఎండలేదు కదా. ఇప్పుడు సెకండ్ డే చూద్దాం. చూడండి, అన్నీ కొంచెం డ్రై అయిపోయాయి. అంటే మనకి కిస్మిస్ రెడీ అయిపోయాయి. కంపల్సరీ 2 డేస్ అయితే పడుతుంది. బాగా ఎండ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాత్ ఏమీ కప్పకపోతే 1 రోజులోనే అయిపోద్ది. బయట నుండి కొని తెచ్చుకున్న కిస్మిస్ మనకి కెమికల్స్ ఉంటాయి. ఇలా మనం 1 రోజు కష్టపడినట్లయితే 2 నిమిషాల్లోనే మనం కిస్మిస్ తయారు చేసుకోవచ్చు. 1 నిమిషం ఉడకపెట్టి 1 నిమిషం ఆరబెట్టుకుంటే సరిపోతుంది.